శనిదేవుడు రేవతి నక్షత్రంలో వక్రగతిలో జూలై 20 నుంచి అక్టోబర్ 10 వరకు. 2026 జూలై 27 నుండి అక్టోబర్ 10 వరకు శనిదేవుడు రేవతి నక్షత్రంలో వక్రగతిలో ఉంటాడు. ఈ కాలం యొక్క వివరణాత్మక అంశాలు ఇక్కడ ఉన్నాయి. సాధారణ ప్రభావం మరియు ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత మరియు కర్మల ముగింపు. రేవతి నక్షత్రం రాశి చక్రంలో చివరి నక్షత్రం కాబట్టి ఇది పాత కర్మల పూర్తికి అంటే కంప్లీషన్ ఆఫ్ కర్మస్, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో స్వస్థతకు అనువైన సమయం. మార్గదర్శకత్వం మరియు రక్షణ. రేవతి నక్షత్రం అధిదేవత పూషాన్ దేవత. ఈయన ప్రయాణాలలో రక్షణ మరియు పోషణను అందిస్తారు. పునఃపరిశీలన. ఈ కాలంలో గతంలో పూర్తి చేయని పనులను తిరిగి చేయడం, రీవర్క్, క్రమశిక్షణ పెంచుకోవడం మరియు జీవిత గమ్యాన్ని సరిదిద్దుకోవడం వంటివి జరుగుతాయి. 12 రాశులవే ప్రభావం. మేషరాశి. శని 12వ ఇంట్లో వక్రగతిలో ఉంటారు. ఇది అత్యంత అంతర్గత స్వస్థత, ఉపచేతన, మనసుకులోని భయాలను తొలగించడానికి మంచి సమయం. ఖర్చులు ఆధ్యాత్మిక పనులకు లేదా మీ స్వయం అభివృద్ధికి ఉపయోగపడతాయి. వృషభ రాశి. 11వ ఇంట్లో శని సంచారం వల్ల స్నేహితులు మరియు నెట్వర్కింగ్ విషయంలో స్పష్టత వస్తుంది. గతంలో కోల్పోయిన ఆర్థిక అవకాశం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. 10వ ఇల్లు ప్రభావితమవుతుంది. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. పాత మెంటర్ లేదా బాసులు తిరిగి మీ జీవితంలోకి వచ్చి సహాయపడవచ్చు. కర్కాటక రాశి. 9వ ఇంట్లో సంచారం వల్ల ఉన్నత విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతాయి. వీసా సమస్యలు లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. సింహరాశి. 8వ ఇంట్లో శని ఉండడం వల్ల లోతైన పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. పాత భయాలను వదిలిపెట్టి ఆర్థిక విషయంలో క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలు వస్తుంది. 7వ ఇల్లు కన్యారాశి. 7వ ఇల్లు ప్రభావితమవుతుంది. వివాహ బంధంలో లేదా వ్యాపార భాగస్వామ్యంలో నమ్మకం మరియు పరిపక్వత పెరుగుతాయి. పాత సంబంధాలు తిరిగి రావచ్చు. తులారాశి. 6వ ఇంట్లో శని సంచారం వల్ల ఆరోగ్యం మరియు దినచర్య మెరుగుపడతాయి. కార్యాలయంలో శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది మరియు వృత్తిపరమైన నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి. 5వ ఇంట్లో శని వక్రగతి వల్ల సంతానము, ప్రేమ మరియు సృజనాత్మక సంబంధించిన విషయాల్లో మార్పులు వస్తాయి. షేర్ మార్కెట్లో గతంలో జరిగిన నష్టాలను రికవర్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. ధనురాశి. 4వ ఇంట సంచారం వల్ల కుటుంబ సభ్యులకు సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యంపైన శ్రద్ధ చూపడం మరియు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడంపై దృష్టి పెడతారు. మకర రాశి. 3వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ చాలా ప్రభావం అవుతుంది. సోదరులు, స్నేహితులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి మరియు గతంలో వదిలేసిన స్కిల్స్ని తిరిగి ప్రారంభిస్తారు. కుంభరాశి. 2వ ఇల్లు ప్రభావం అవుతుంది. ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. కుటుంబ విలువలు పెరుగుతాయి మరియు మీ మాటలో పరిపక్వత వస్తుంది. మీన రాశి. లగ్నంలో శని సంచారం వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. ఇది ఆత్మ పరిశీలనకు మరియు క్రమశిక్షణతో కూడిన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనువైన సమయం. ఈ సంచారం భయపడాల్సింది కాదు. ఇది ఓర్పు మరియు సహనంతో పాత అధ్యాయాలను ముగించి కొత్త వాటిని ప్రారంభించడానికి ఇది గొప్ప అవకాశం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.